అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అసలు ఎప్పుడు వస్తుంది అన్నది క్వశ్చన్ ఈ రోజు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మనకు నార్మల్ గా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ రావడాన్ని నార్మల్ ప్రెగ్నెన్సీ అంటాం, ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ. ఈ గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్ లో గానీ, ఓవరీస్ లో గానీ, సెకండరీ అబ్డామినల్ గానీ ఇంకెక్కడ వచ్చినా కూడా అది ఎక్టోపిక్. అదర్ దెన్ ద యూట్రైన్ క్యావిటీ కాకుండా ఇంకెక్కడ వచ్చినా కూడా అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ థింగ్ మెయిన్ రీజన్స్ ఏంటంటే, సపోజ్ చాలా మందికి రికరెంట్ గా అబార్షన్స్ అయ్యి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉన్నా, లేకపోతే ట్యూబెక్టమీ అయినాక మళ్ళీ రీజాయిన్ చేసిన ట్యూబ్స్, ఒక్కొక్కసారి ట్యూబల్ రీకానలైజేషన్ చేసినా కూడా దీనికి కూడా చాలా హై రిస్క్ ఉంటుంది అనమాట టు గెట్ ఎక్టోపిక్స్. దీని వల్ల ఏంటంటే ఆ ట్యూబ్ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా సపోజ్ ట్యూబ్ లో వచ్చింది అనుకోండి, అది గ్రో అవుతుంది కానీ ఆ ట్యూబ్ కా కెపాసిటీ ఉండదు, ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ. ఇమీడియట్ గా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆ ట్యూబ్ కాస్త బర్స్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో మ్యాసివ్ హెమరేజ్, మ్యాసివ్ బ్లీడింగ్ ఇంటూ ది పెరిటోనియల్ క్యావిటీ, పేషెంట్ షాక్ లోకి వెళ్ళి చనిపోవడానికి చాలా రిస్క్ ఉంటుంది. సో ఇటువంటిది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే లాప్రోస్కోపీ ద్వారా ఈ ఎక్టోపిక్ ని మనం కరెక్ట్ చేసి ఆ ట్యూబ్ డ్యామేజ్ అయిన ట్యూబ్ ని మనం రిమూవ్ చేస్తామో పేషెంట్ చాలా సేఫ్ గా బయటకు వస్తారు దీంట్లో.